వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తుపాకీ కన్నా బలమైన ఆయుధాన్ని చేపట్టాడతడు. తూటా కన్నా శక్తివంతమైందే ప్రయోగించాడు. అందుకే తీవ్రవాదంలోకి అడుగుపెట్టిన 2 ఏళ్లకే హీరో అయ్యాడు. 20 ఏళ్లకే హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ గా ఎదిగాడు. అతడి తలపై 10 లక్షల రివార్డు ఉందంటే ప్రభుత్వానికి అతనంత మోస్ట్ వాంటెడో అర్థమవుతుంది. అతని అంతిమ యాత్రకు 1,00,000 మందికి పైగా యువత వచ్చారంటే కాశ్మీరీ యూత్ కు అతను ఇంకెంత మోస్ట్ వాంటెడో అన్నది అద్దం పడుతోంది. అతనేమీ రాజకీయ నాయకుడు కాదు, సినిమా హీరో అంతకన్నా కాదు. కానీ అతని అంతిమ యాత్రకు 1,00,000 మందికి పైగా కాశ్మీరీ యువత హాజరయ్యారు. అడుగడుగునా అతని పేరుని స్మరిస్తూ నినదిస్తూ ముందుకు కదిలారు. అతని శవంతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఎంతలా అంటే వాళ్ల సెల్ఫీల తాకిడి తట్టుకోలేక ఏకంగా ఆ ఏరియాలో ఇంటర్నెట్ సర్వీసులు తాత్కాలికంగా నిలిపేసేంత అంతలా పిచ్చి పెట్టేలా యూత్ ని ఆకర్షించిన అతని వయస్సు కేవలం 25 ఏళ్లు. ఇంకా చెప్పాలంటే ఆ కుర్రాడు హెడ్ మాస్టర్ కొడుకు, ఓ విద్యావంతుల కుటుంబంలో అల్లారు ముద్దుగా పెరిగిన చిన్న కొడుకు. కానీ ఇప్పుడు ఆ కుర్రాడే బ్రేకింగ్ న్యూస్ గా మారాడు. 3 రోజులుగా కాశ్మీర్ అల్లకల్లోలంగా మారిందంటే కారణం ఈ యువకుడి మరణం. బుర్హాన్ ముజఫర్ వానీ. దశాబ్దాలుగా నివురుగప్పిన నిప్పులా రగులుతున్న కాశ్మీరంలో వేర్పాటువాద కాంక్షను మరోసారి దిక్కులు పిక్కటిల్లేలా ఎలుగెత్తి చాటిన యువకుడే బుర్హాన్ ముజఫర్ వానీ. అందుకే దక్షిణ కాశ్మీర్లో అతను హీరో, ఓ సెలబ్రిటీ. ఇంకా చెప్పాలంటే చాలా మంది యూత్ కు అతని ఆరాధ్య దైవం. తీవ్రవాద బాటలోకి వేలాది మందిని ఆకర్షించిన మ్యాగ్నెట్ బుర్హాన్. సాధారణంగా తీవ్రవాదులంటే ముసుగులేసుకుని ఆనవాళ్లు కూడా కనిపించకుండా ఉంటారు. మీడియాకు సందేశాలిచ్చినా, ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్లిచ్చినా తమ ముఖాలు మాత్రం బయట పెట్టరు. కానీ బుర్హాన్ తీరే వేరు. ఎప్పుడూ ఎక్కడా ముసుగేసుకుని కనిపించడు. ఏ సవాల్నైనా బహిరంగంగానే చేస్తాడు. తాను మాట్లాడిన వీడియోలు, తీవ్రవాదులతో కలిసి సాధించిన విజయాలు, యువతను తీవ్రవాదం వైపు నడిపించే విధానాలు అన్నీ పబ్లిక్ గానే చేస్తాడు. నిజానికి ఒక తీవ్రవాదికి సంబంధించి ఇన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ అవటం నిజంగా వింతే. ఈ తెగింపు చూసి చాలా మంది దూకుడు అనుకున్నారు. కానీ ఇది వేలాది మందిని తీవ్రవాదం వైపు ఆకర్షించే టెక్నిక్ అని తెలుసుకోలేకపోయారు. బుర్హాన్ వానీ అనే అతను చుట్టూ ఒక లెజెండ్ బిల్డప్ చేసింది ఈ తీవ్రవాద సంస్థలు. లెజెండ్ అంటే ఒక హీరో. మనం ఎట్లయితే శివాజీ, రాణా ప్రతాప్ సింగ్ వీళ్ళ గురించి, టిప్పు సుల్తాన్ కొంచెం ఉంటే కొంచెం మసాలా కలిపి చేస్తాం చూడండి, హీరోగా చేస్తాం. అట్లా ఇతను 14వ ఏటనే ఓ బ్రిలియంట్ స్టూడెంట్, స్కూల్లో ప్రైజులు కొట్టేసేవాడు. లేకపోతే ఆయన పెద్ద వాళ్ళ నాయన ధనవంతుడు, అయినా కూడా తీవ్రవాదం వైపు మొగ్గాడు అని బిల్డప్ చేస్తే ఎట్లుంటుంది? మీకేం రోగం, మీరేమన్నా? వాణియే పోయిండు బుర్హాన్ వానీ. వాళ్ళ నాయన పెద్ద కోటేశ్వరుడు, అయినా తుపాకి పట్టుకొని ప్రాణాలొడ్డి మన కాశ్మీరు స్వాతంత్రం కోసం పోరాడుతుంటే, ఓ చవటల్లారా మీరెందుకు ఇండలో కూర్చున్నారు, మీకేం పుట్టింది అని అట్లా లేపుతారన్నట్టు. బుర్హాన్ ముజఫర్ వానీ 1991లో ఓ ప్రధానోపాధ్యాయుడి ఇంట్లో పుట్టిన రెండో కుమారుడు. అతని అన్న పేరు ఖలీద్ ముజఫర్ వానీ. చిన్ననాటి నుంచి మంచి క్రికెటర్ అవ్వాలన్నది బుర్హానీ కల. కానీ 6 ఏళ్ల వయసులో కార్గిల్ యుద్ధం బుర్హానీ మనసుపై బలంగా నాటుకుంది. దేశమంటే ఏమిటో తెలియని ఆ వయసులో భారత్ అంటే కసిని పెంచుకున్నాడు. బుర్హాన్ 15 ఏళ్ల వయసులో ఓసారి అన్నతో కలిసి బైక్ మీద వెళుతుండగా భద్రతా దళాలు వాళ్లను అడ్డగించి ఖలీద్ను అదుపులోనికి తీసుకున్నాయి. కానీ వారి నుంచి బుర్హాన్ తప్పించుకుని పారిపోయి తీవ్రవాదిగా మారాడు. అప్పటికి దక్షిణ కాశ్మీర్లో వేళ్లూనుకుంటున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ లో చేరాడు. తొలినాళ్లలో బుర్హాన్ దూకుడు చూసి కుర్రతనం అనుకున్నారు. కానీ 2 ఏళ్లకే తన సత్తా ఏమిటో చాటి హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ స్థాయికి ఎదిగాడు. బుర్హాన్ వానీ, ఈ బుర్హాన్ వానీ అనే అతను 21 సంవత్సరాలు అతను ఏంటంటే చూడటానికి ఒక ఫిల్మ్ స్టార్ లాగా ఉంటాడు. అప్పుడే 6 ఏళ్ల నుంచి మిలిటెన్సీలో ఉన్నాడు. ఇతను ఏంటంటే ఇతనికన్నా 2-3 ఏళ్ళు పెద్ద అనుకుంటాను. అతను లాస్ట్ ఇయర్ అతను మిలిటెంటే,
అతన్ని లాస్ట్ ఇయర్ ఏంటంటే ఆర్మీ వాళ్ళు ఒక ఎన్కౌంటర్లో చంపేశారు. సో అప్పటి నుంచి ఇతను కూడా ఏంటంటే రేడార్లో ఉన్నాడు. ఇతను ఏంటంటే ఒక బాగా డబ్బున్న కుటుంబం నుంచి వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్నారు. సో వీళ్ళు అసలు మిలిటెన్సీ ఎందుకు తీసుకున్నారు అనేది అదొక దాంట్లో ఒక రూట్ కాజులో వెళ్ళాలి. కమాండర్గా ఎదిగిన బుర్హాన్ ఉగ్రవాదంలో ఓ కొత్త ఆయుధాన్ని కనిపెట్టాడు. తుపాకీ కన్నా బలమైన ఆ ఆయుధం పేరే సోషల్ మీడియా. అందులో తూటా కన్నా శక్తివంతమైన మాటలతో యువతను ఆకట్టుకున్నాడు. కాశ్మీర్ విముక్తికి మీ రక్తం చిందించాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఆవేశంగా వీడియో పోస్టులు పెట్టేవాడు. తాను హిజ్బుల్ కమాండర్లతో వివిధ రకాల ఆయుధాలతో తీసుకున్న ఫోటోలు ఫేస్బుక్ వాల్ మీద పోస్ట్ చేసేవాడు. 2014 నుంచి బుర్హాన్ కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఈ సోషల్ నెట్వర్క్ మాధ్యమంగానే తన సందేశాల్ని పంచేవాడు. ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసేవాడు. సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ మంది యూత్ కి చేరువయ్యాడు బుర్హాన్. పట్టుమని 25 ఏళ్లు కూడా లేకపోయినా తీవ్రవాద భావజాలాన్ని మెదళ్ల కుదుళ్లలో ఎక్కించడంలో దిట్టగా మారాడు. ఒక్కసారి తన ప్రసంగం వింటే చాలు సాధువుల్ని కూడా సాయుధ తీవ్రవాదులుగా మార్చేసేంత మాట తీరు అలవర్చుకున్నాడు. భద్రతా దళాలకు, పోలీసులకు బహిరంగ సవాళ్లు విసరటం వంటి చర్యలతో యూత్ లో హీరో అనిపించుకున్నాడు. మిలిటెంట్ అంటే ఎక్కడో బార్డర్ అవతల టెంట్లో నక్కి దాక్కునేవాడు కాదు, ధైర్యంగా ముందుకొచ్చి పోరాడేవాడు అన్న పదునైన మాటలతో భారీగా యువత హిజ్బుల్ ముజాహిద్దీన్ వైపు ఆకర్షితులయ్యేలా చేశాడు. బుర్హాన్ భావజాలానికి దిగువ మధ్యతరగతి యూత్ ఎక్కువగా ఆకర్షితులయ్యారు. దీంతో నెమ్మదిగా బుర్హాన్ కరిష్మా కూడా పెరుగుతూ వచ్చింది. అది ఇప్పుడు ఏ స్థాయికి చేరిందంటే ఒక్క బుర్హాన్ వల్లనే దక్షిణ కాశ్మీర్లో ఇన్నాళ్లు బలంగా ఉన్న లష్కరే తోయిబా వంటి విదేశీ ఉగ్రవాద సంస్థల కన్నా హిజ్బుల్ ముజాహిద్దీన్ ఎక్కువగా పాపులర్ అవడమే కాదు, గడచిన 2 ఏళ్లలో ఎక్కువ మంది కాశ్మీరీ యువత చేరికతో బలం పెంచుకుంది. ఎక్కువ మంది కాశ్మీరీ ప్రజల సానుభూతిని దక్కించుకుంది. ఇదిలా ఉంటే 2015 ఏప్రిల్ 18న భద్రతా దళాల కాల్పుల్లో బుర్హానీ సోదరుడు ఖలీద్ మరణించాడు. ఖలీద్ను పట్టుకుని వెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేశారన్నది అతని తల్లిదండ్రుల వాదన. దీంతో భద్రతా దళాల మీద పంతం పెంచుకున్న బుర్హాన్ బహిరంగంగానే వాళ్లకు సవాల్ విసిరాడు. దమ్ముంటే తనను మట్టుబెట్టమని సవాల్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో పెద్ద సంచలనమైంది. అప్పటికే బుర్హాన్ మీద వారెంట్ ఇష్యూ చేసిన భద్రతా దళాలు అతన్ని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చి అతని తలపై 10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. అప్పటికే జమ్మూలో మారిన రాజకీయ సమీకరణాలకు తోడు సోదరుడి మరణం బుర్హానీని తీవ్రంగా కలిచివేసింది. దీంతో ఓ నెల రోజుల కిందట మరో వార్నింగ్ వీడియో రిలీజ్ చేశాడు. త్వరలో కాశ్మీరీ పండిట్లు భద్రతా దళాలే లక్ష్యంగా భారీ ఎత్తున దాడులకు దిగుతామని హెచ్చరించాడు. అప్పటి నుంచి భద్రతా దళాలు బుర్హాన్ మీద నిఘా పెంచాయి. తాజాగా ఈద్ వేడుకలకు కోకెర్నాగ్ దగ్గరలో ఉన్న బందూరా గ్రామానికి బుర్హాన్ వస్తున్నాడని ఖచ్చితమైన సమాచారంతో భద్రతా దళాలు కాపు కాశాయి. అనుకున్నట్లుగానే ఈ నెల 8వ తేదీన సాయంత్రం బుర్హాన్ మరో 2 తీవ్రవాదులతో కలిసి ఆ గ్రామానికి చేరుకున్నాడు. అప్పటికే కాపు కాసిన భద్రతా దళాలు అతనిపై దాడి చేశారు. ఎన్కౌంటర్ జరుగుతున్న టైంలో బందూరా గ్రామస్తులు కూడా పోలీసులపై రాళ్లు రువ్వారంటే బుర్హాన్ కి దక్షిణ కాశ్మీర్లో ఉన్న సానుభూతి ఎంతో తెలుస్తుంది. చివరికి 2 గంటల కాల్పుల తర్వాత భద్రతా దళాలు బుర్హాన్ను మట్టుబెట్టాయి. ఉగ్రభూతం ఎందుకిలా విరుచుకుపడుతోంది? కాశ్మీరంలో కల్లోలం సృష్టించబోతోందా? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. పేరుకే అది భూతల స్వర్గం. తరచి చూస్తే తప్ప అదో నివురుగప్పిన నిప్పని తెలియదు. దశాబ్దాల కిందట దాయాది దేశాల మధ్య రగిలిన చిచ్చు రావణ కాష్టంలో రగులుతూనే ఉంది. గడిచిన కొన్నేళ్లుగా రాజకీయ అనిశ్చితి తప్ప మరే అలజడి లేని దక్షిణ కాశ్మీరం ఒక్కసారిగా ఎందుకు భగ్గుమంది? వేలాదిగా జనం భద్రతా దళాలపై ఎందుకు విరుచుకుపడుతున్నాయి? మరోసారి కాశ్మీరంలో కల్లోలం రేగనుందా? పేరుకి కాశ్మీర్ భూతల స్వర్గమే గాని దశాబ్దాలుగా అక్కడ ప్రశాంతత అనే మాటే కరువై వేర్పాటువాదానికి ఊపిరిలూదుతోంది. తీవ్రవాదులకు స్వర్గధామంలా మారి ఉగ్రమూకల చొరబాట్లకు ఆలవాలంగా మారింది. ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక రాజ్యాంగం ఉన్నా సరే నిత్యం అక్కడ ఏదో ఒక అనిశ్చితి రగులుతూనే ఉంది. ప్రశాంత దేశంగా ఉండాల్సిన కాశ్మీర్ చరిత్రలో ప్రతి పేజీలోనూ ఎక్కడో ఒక చోట నెత్తుటి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ వివాదం ఇప్పుడప్పుడే మొదలైంది కాదు. అక్షరాల 68 సంవత్సరాల 8 నెలల 18 రోజుల కిందట మొదలైంది.
1947 అక్టోబర్ 22న స్వాతంత్ర్యం వచ్చిన 2 నెలలకే దాయది దేశంలో మొదలైన కల్లోలం ఏదో ఒక రూపంలో నెత్తుటేళ్లు పారిస్తూనే ఉంది. 1990 2011 మధ్య 20 ఏళ్ల కాలంలో కాశ్మీర్లో అల్లర్లు, తీవ్రవాద దాడులు, భద్రతా దళాల కాల్పులు, ఎన్కౌంటర్లు ఇలా వివిధ కారణాల వల్ల మరణించిన వాళ్ల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 47,000. ఇది అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారిక లెక్కలు ఇంకా ఎక్కువగానే ఉంటాయన్న అభిప్రాయాలున్నాయి. ఇక్కడ భారత్ పాక్ మధ్య కాశ్మీర్ కోసం జరిగిన 3 యుద్ధాల్లో 1972లో చైనాతో జరిగిన యుద్ధంలో వేలాది మంది సైన్యంతో పాటు స్థానిక ప్రజలు అసువులు బాశారు. మొదలు కాశ్మీరు కాంబోజా దేశం అనేది క్రీస్తు పూర్వం, తర్వాత కాశ్మీర్ అన్నారు. ఇది మొదట్లో హిందూ రాష్ట్రమైన తర్వాత బుద్ధిజం వచ్చింది. తర్వాత 9వ శతాబ్దం తర్వాత శంకరాచార్యుడు అక్కడికి పోయిన దాకా మళ్ళీ శైవిజం వచ్చింది. కానీ 13-14 శతాబ్దాలలో ఒక రాజు అక్కడ ముస్లిం రాజు పరిపాలన మొదలైన తర్వాత అందరూ ఇస్లాం కన్వర్ట్ అయినరు ఈ కాశ్మీర్ వ్యాలీలో. అదొకకుండా అందరూ హిందూసే కన్వర్ట్ అయ్యి అట్లా 1300 నుంచి 1826 దాకా నిరాఘాటంగా 500-600 ఏండ్లు ముస్లిం రాజులే పరిపాలించారు ఇక్కడ. జమ్మూ కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం. కానీ దాన్ని 2 వైపుల నుంచి పాక్, చైనాలు ఆక్రమించుకున్నాయి. పశ్చిమ కాశ్మీర్లో కొంత భాగం ఆజాద్ కాశ్మీర్ పేరుతో పాకిస్తాన్ ఆధీనంలో ఉండగా, ఉత్తర కాశ్మీర్లో కొంత ప్రాంతం ఆక్సై చిన్ పేరుతో చైనా ఆధీనంలో ఉంది. కాశ్మీర్ భూభాగంలో 43% మాత్రమే భారత్ స్వాధీనంలో ఉంది. మరో 37% ఆజాద్ కాశ్మీర్ గా పాక్ ఆధీనంలో ఉండగా, మిగిలిన 20% చైనా పాలనలో ఉంది. దేశ చరిత్రలో కాశ్మీర్ కు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. 1965 వరకు కాశ్మీర్ కు ముఖ్యమంత్రికి బదులుగా ప్రధానమంత్రి ఉండేవారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా 4 ప్రధానులు కాశ్మీర్ కు పనిచేశారు. 1965 తర్వాత భారత రాజ్యాంగంలో కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన తరువాత అక్కడ ప్రధాని పదవి రద్దయి ముఖ్యమంత్రి పదవి మొదలైంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఏర్పాటు చేశారు. కాశ్మీరీ ప్రజల మనస్సుల్లో భారతదేశం పట్ల ప్రేమ, మనం కూడా భారతీయులమన్న భావన, భారతదేశంతో సహజీవనం, భారతదేశంలో భాగంగా జీవిస్తే వాళ్ళకి మనకి అందరికీ మంచిదే అన్న ఒక భావన కల్పించడంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే అక్కడి ప్రజల్లో ఇంకా పాతకాలం నాటి భావాలు, ఆ స్వాతంత్రానికి ముందు మేము వేరేగా ఉండేవాళ్ళమన్న లాంటి వాళ్ళ ఆలోచనలు ఇలాంటివన్నీ ఇంకా పాతుకుపోయి ఉన్నాయి. ఆ భావనల్ని పాజిటివ్ భావనలతో మనము మార్చకపోతే ఇంకా కొంతకాలము, ఇంకా ఎంతో కాలం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 1970 నుంచి 1987 వరకు ప్రజాస్వామ్య పరిస్థితులు పెద్దగా ఏర్పడలేదు. ఆ తర్వాత సంస్కరణలు అమలు చేసిన స్థానిక పరిస్థితులు వాటిని నిర్వీర్యం చేయటమే కాక కాశ్మీర్లో కల్లోలానికి ఆద్యం పోశాయి. 1987 రాష్ట్ర ఎన్నికల తర్వాత వేర్పాటువాదం మరోసారి బలంగా పుంజుకుంది. ఆపై కొందరు రాష్ట్ర శాసనసభ్యులే తిరుగుబాటు దళాల్ని ఏర్పాటు చేసుకుని భారత్ మీద యుద్ధానికి దిగారు. 1988 జూలైలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు, దాడులతో కాశ్మీరు అల్లకల్లోలమైంది. ఆనాడు రగిలిన వేర్పాటువాద జ్వాలలు ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా కనకన మండుతూనే ఉన్నాయి. యువత ఆజాదీ పేరుతో ఆయుధం చేతపట్టి అంతర్యుద్ధానికి ఊపిరులూదుతున్నారు. తాజాగా బుర్హాన్ కమాండర్ గా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కూడా ఇలాంటి సంస్థే. ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు భారత్ మీద విషాన్ని నూరిపోసి దొంగదెబ్బ తీసే లష్కరే తోయిబా వంటి పాక్ ఉగ్రవాద సంస్థలు కూడా చాలానే ఉన్నాయి. కార్గిల్ యుద్ధం తరువాత కాశ్మీర్లో వేర్పాటువాదం చెప్పుకోదగ్గ స్థాయిలో పెచ్చిరిల్లలేదు. అడపదడప ప్రతి శుక్రవారం వందలాది వేర్పాటువాదులు రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్ జెండాలు ఎగురవేస్తూ ఆందోళనలు చేసేవారు. ఇటీవల పాక్ జెండాల స్థానంలో ఐసిస్ జెండాలు ఎగురుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ స్థాయిలో ఇక్కడ వేర్పాటువాదం మిన్నంటడానికి గత 2 ఏళ్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణమవుతున్నాయి.
2014 చివర్లో కాశ్మీర్ ఎన్నికల తరువాత దక్షిణ కాశ్మీర్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఆ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన మెజారిటీ నేతలంతా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలో చేరిపోయారు. నిజానికి ఆజాదీ నినాదంతో వచ్చిన జమాతే ఇస్లామీ బహిరంగంగానే హిజ్బుల్ ముజాహిదీన్ కు మద్దతిస్తూ వస్తోంది. ఇలా భారీగా తమ నేతల్ని పీడీపీ తదనంతర పరిణామాలతో బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇది పీడీపీలో ఉన్న జమాతే ఇస్లామీ నేతలకు రుచించలేదు. దక్షిణ కాశ్మీర్లో బలంగా ఉన్న ఈ పార్టీ నేతలు మరోసారి తెర వెనుక నుంచి వేర్పాటువాదాన్ని ఉసిగొల్పారన్న విమర్శలున్నాయి. గతంలో భారత భద్రతా బలగాలు కాశ్మీర్లో చాలా ప్రాంతాల్లో మానవ హక్కుల్ని హరించేసిన ఘటనల్ని గుర్తు చేస్తూ మిలిటెన్సీకి ఆజ్యం పోసింది. దీంతో జమాతే వర్గం నుంచి వచ్చిన వందలాది మంది యువత దానికి విపరీతంగా ప్రభావితం అయ్యారు. వాళ్లంతా గడచిన 2 ఏళ్లుగా హిజ్బుల్ ముజాహిదీన్లకు భారీగా మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో ఎక్కువ మంది యువత సోషల్ మీడియాలో బుర్హాన్ ను ఫాలో అవుతూ వచ్చారు. అందుకే బుర్హాన్ ఎన్కౌంటర్ దక్షిణ కాశ్మీర్లో యువత ఆగ్రహానికి కారణమైంది. భారత స్వాతంత్ర్యానికి ముందే 1941 లాహోర్లో పుట్టిన జమాతే ఇస్లామీ పుష్కర కాలం తర్వాత కాశ్మీర్లో అడుగుపెట్టి విస్తరిస్తూ వచ్చింది. 1975 ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఈ సంస్థను బ్యాన్ చేశారు. కానీ హిజ్బుల్ ముజాహిదీన్ల అండతో 1989లో జమాతే ఇస్లామీ మరోసారి తెరపైకి వచ్చింది. 1990లోనూ దీనిపై నిషేధం విధించిన దక్షిణ కాశ్మీర్లో తన భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ రాజకీయంగా బలపడింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పీడీపీకి మద్దతిచ్చిన చివరికి పీడీపీ బీజేపీతోనే కలిసి అధికారంలోకి రావడంతో వీళ్లంతా ఆయుధాలు పెట్టారు. నివురుగప్పిన నిప్పులా రాజుకుంటున్న ఆ హింస బుర్హాన్ ఎన్కౌంటర్తో మరోసారి భగ్గుమంది. ఎవరి బుర్హానీ? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. బుర్హానీ ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీర్ ప్రజలు ఎందుకింతలా ఆందోళనకు దిగుతున్నారు? ఎందుకు ఒక్కసారిగా బుర్హానీ అనే తీవ్రవాదిని హీరోని చేశారు? బుర్హానీ ఎన్కౌంటర్ మరోసారి కాశ్మీర్ కల్లోలానికి కారణమవుతోందా? ఇప్పటికే 23 మందికి చితి పేర్చిన ఈ కల్లోలాన్ని చల్లార్చే మార్గం లేదా? కాశ్మీర్లో భద్రతా దళాలకు తీవ్రవాద సంస్థకు ఎదురుకాల్పులు అన్నది చాలా సర్వసాధారణమైన విషయం. వారంలో 1-2 ఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాస్తవానికి ఇలాంటి ఇబ్బందుల్ని అరికట్టి కాశ్మీర్లో హింసను చెరిపేయాలన్న ఆలోచనతోనే దానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. కానీ అది తొలినాటి నుంచి పూర్తి స్థాయిలో కాదు కదా, కనీసం ఓ మోస్తరుగా కూడా ఫలితాలనివ్వలేదు. ఇప్పుడు కూడా ఈ స్వతంత్ర ప్రతిపత్తికి అతీతంగా తమకు స్వాతంత్ర్యం కావాలన్న నినాదాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సైన్యం తమ విధుల్లో భాగంగా చేస్తున్న దాడులను కూడా తమ ఉనికికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడులుగా భావిస్తున్న కాశ్మీరీ యువత పెద్ద ఎత్తున ఆజాదీ నినాదాలు చేస్తూ రోడ్డెక్కుతోంది. కాశ్మీర్లో ఎప్పటినుంచో తీవ్రవాదుల్ని హతమార్చడం భద్రతా దళాలు చేస్తున్న పని. కానీ ఎప్పుడు తీవ్రవాదుల మరణం పట్ల అతని కుటుంబీకుల నుంచి భారత్ మీద వ్యతిరేకత, ఆగ్రహావేశాలు వచ్చేవి. కానీ తాజాగా జరిగిన బుర్హాన్ మరణాన్ని మాత్రం ఓ సాధారణ తీవ్రవాది మరణంలా తీసిపారేయలేని పరిస్థితి. బుర్హాన్ మరణం మీద దక్షిణ కాశ్మీర్ యువతి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. ఇది క్రమేపీ మరోసారి కాశ్మీర్ కల్లోలానికి దారితీస్తుందనే భయాలు వినిపిస్తున్నాయి. చాప కింద నీరులా సోషల్ మీడియాను ఉపయోగించుకుని దక్షిణ కాశ్మీర్లో భారీగా యువతను ఆకర్షించిన బుర్హాన్ వారి బుర్రల్లోకి స్వతంత్రకాంక్ష అనే డ్రగ్ ను భారీగా ఎక్కించేశాడు. అతన్ని ఇన్నాళ్లు గుట్టుగా చాలా మంది యువత ఆరాధ్య దైవంలా కొలిచేవారు. దమ్ముంటే నన్ను చంపండి అంటూ భారత సైన్యానికి సవాల్ విసిరాక బుర్హాన్ ఓ హీరో అయిపోయాడు. అతని మీద యువతకు అభిమానం రెట్టింపైంది. కానీ బుర్హాన్ మరణ వార్త వినేసరికి ఆ అభిమానమంతా ఒక్కసారిగా పెళ్లుబుకింది. పైగా ఇప్పటి వరకు కాశ్మీర్లో ఎక్కువగా మరణించే తీవ్రవాదులు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అల్ బదర్, అల్ ఖైదా వంటి విదేశీ ఉగ్రవాద సంస్థల మిలిటెంటే. కానీ వీళ్ల మీద స్థానిక ప్రజలకు సానుభూతి ఉన్నా అది పెద్దగా వ్యక్తం చేసేవారు కాదు.
కానీ హిజ్బుల్ ముజాహుద్దీన్ లాంటి స్థానిక ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ స్థాయి వ్యక్తి ఎన్కౌంటర్తో ఈ వార్త దావానలంలో వ్యాపించింది. అప్పటికి సోషల్ మీడియాలో ఎవరికి వారు బుర్హాన్ను ఆరాధిస్తూ వచ్చారు. కానీ వీళ్ల సంఖ్య వేలల్లో ఉంటుందన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఎన్కౌంటర్ తర్వాత ఒక్కసారిగా ఆ అభిమానం అంతా ఇలా ఆందోళన రూపంలో పెల్లుబుకింది. శుక్రవారం రాత్రి ఎన్కౌంటర్ వార్త తెలిసినప్పటి నుంచి పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. బుర్హాన్ తన సమాధి నుంచే విప్లవానికి ఊపిరిలూదుతాడన్న కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. బుర్హాన్ చనిపోయినా అతని భావజాలాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. బుర్హాన్ మరణ వార్త తర్వాత గడిచిన 3 రోజులు దక్షిణ కాశ్మీర్ నిప్పుల కుంపటిలా రగులుతూనే ఉంది. శ్రీనగర్లో పోలీసులకు వ్యతిరేకంగా వందలాది మంది యువకులు దాడులకు దిగారు. పోలీసుల మీద రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఆగ్రహం క్రమేపీ పెరుగుతూ వస్తోంది తప్ప తగ్గడం లేదు. బుర్హాన్ మరణం తర్వాత సోషల్ మీడియాలో అతని పోస్టులు, భావజాలం మరింత మందికి చేరువైంది. దాంతో తమ కోసం పోరాడే ఓ యువ నాయకుడు మరణించాడన్న భావన దక్షిణ కాశ్మీరీ ప్రాంతంలో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇది మరింత మందిని తీవ్రవాదం వైపు అడుగులేయించే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టెర్రరిస్ట్ వాళ్ళైతే మనుషులను చంపుతారంటే టెర్రరిస్టే, వాళ్ళని అరెస్ట్ అయినా చేయాలి. అరెస్ట్ కాకపోతే ఇంకా వేరే మార్గాలు ఏమో చూసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే అతను చంపేసిన రోజు, ఇంకా ఆ రోజు ఆపరేషన్స్ జరుగుతున్న రోజే కాశ్మీరీ యూత్ ఇండియన్ ఆర్మీ మీద, పోలీస్ స్పెషల్ ఫోర్సెస్ మీద రాళ్ళు కూడా మొదలెట్టారు. బట్ మొత్తానికి ఆపరేషన్ 2 గంటల్లో పూర్తి చేశారు. దాని తర్వాత బాడీ ఏమిటంటే హ్యాండ్ ఓవర్ చేశారు ఫ్యామిలీకి. ఈ బాడీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకేముంది, అక్కడ పెద్ద పెద్ద ర్యాలీసు, దాని తర్వాత పోలీస్ మీద ఎదురుదాడులు. ఈ ఎదురుదాడులు కూడా చాలా తీవ్రంగా జరిగాయి. ఈ 2-3 కాశ్మీరీ పండిట్స్ ఇళ్ళు అటాక్ చేశారు. ఇలా రగులుతున్న కాశ్మీరాన్ని చూసి పాక్ తెగ సంబరపడిపోతోంది. ఈ ఆగ్రహ జ్వాలలకు మరింత ఆద్యం పోస్తోంది. కాశ్మీర్లో ప్రజాస్వామ్యం కూనీ జరుగుతోందని, అక్కడి ప్రజల స్వీయ నిర్ణయాధికారాన్ని గుర్తించినంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించడం మరింత కలవరం కలిగిస్తోంది. దీనికి తోడు ఎన్కౌంటర్ కు 2 రోజుల ముందు వివాదాస్పద మత ప్రవక్త జకీర్ కు బుర్హాన్ సంఘీభావం తెలపడంతో జకీర్ ప్రవచనాలను చూస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇవన్నీ మరింత మంది యువకుల్ని వేర్పాటువాదం వైపు ఆకర్షితుల్ని చేసి ఆయుధం పట్టేలా చేస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయంగానే సమస్య కూర్చున్నది ఇది. ఈ చీనా రష్యా కలిసి ఉన్న రోజులు రష్యా సపరేయకపోయేది పాకిస్తాన్ దీని గురించి. ఇప్పుడు మనం కొంచెం అమెరికాకి దగ్గర అవుతున్నాం, రష్యాకు దూరం అవుతున్నాం. ఇట్లా మారుతుంటాయి ఈ కాంబినేషన్స్ అంతర్జాతీయంగా. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు కూర్చొని ఈ సమస్యను పరిష్కరిద్దామని అనుకున్నా వీలు పడదు. ఎందుకంటే ఇప్పుడు ఐసీసీ వచ్చి పడ్డది. ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నది కాబట్టి మనం ఏం చేయలేము. ఇది ఐక్యరాజ్య సమితే చేయాలి. ఇప్పటికే రగులుతున్న కాశ్మీరం ఎన్నో భయాల్ని కలిగిస్తోంది. తాజాగా అమర్నాథ్ యాత్రకు వెళ్లాల్సిన యాత్రికుల్ని 3 రోజులుగా నిలిపివేశారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి వేర్పాటువాద భావజాలం విస్తరిస్తూ ఉండడంతో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపివేశారు. ఎన్ని చేస్తున్నా ఆందోళనలు మాత్రం అదుపులోకి రావటం లేదు. కాశ్మీర్లో అధికారంలో ఉన్న పీడీపీ, బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి మరిన్ని దళాలను బరిలోనికి దించితే తప్ప ఆందోళనలు అదుపులోనికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కశ్మీర్ ప్రజలు కూడా చేశారు, అంటే వాళ్ళ నాయకులు చేశారు. కొన్ని తప్పులు మన ప్రభుత్వాలు చేశాయి. ఇలాగా దీనిపైన అది, దానిపైన ఇదిగా దశాబ్దాలుగా ఈ కశ్మీర్ అనేది కాలుతూ వస్తుంది. దీనికి అంతం ఒకటే, కశ్మీర్ ప్రజల మనసుల్లో భారతదేశము తమ దేశం అన్న ఫీలింగ్ కల్పించడము. భారత్తో భాగంగా ఉంటేనే, ఎందుకంటే భారతదేశము అణ్వస్త్ర దేశం. భారతదేశం ప్రపంచ టాప్ కంట్రీస్లో ఒకటి. అలాంటప్పుడు అంత మిలిటరీ పరంగా బలమైన దేశము, ఆర్థిక పరంగా బలమైన దేశంలో భాగంగా ఉంటేనే తమ సౌఖ్యము, తమ క్షేమం ఉన్నాయని వాళ్ళు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నట్టుగా చేయడం మన పని. ఇదొక్కటే కాదు, కాశ్మీర్ కల్లోలాన్ని రాజేయటానికి గోతికాడ గుంటనక్కల్లా కాచుకునే పాకిస్తాన్ కూడా ఈ ఇష్యూలో కాలు పెడుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో 200 మంది సాయుధ తీవ్రవాదుల్ని మోహరించి మరిన్ని ఆందోళనలు, దాడులు చేయించడానికి సిద్ధపడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన ఈ విషయంలో సమర్థమైన నిర్ణయాలు తీసుకుని వాటిని కఠినంగా అమలు చేయకపోతే ఈ ఆగ్రహం దావానలంలా వ్యాపించి మరోసారి కాశ్మీర్ కల్లోలానికి కారణమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.